నమస్తే అండి. నమస్కారం. ప్రతి నెల సంకష్టహర చతుర్థి వస్తూ ఉంటుంది. అవును. అసలు ఈ సంకష్టహర చతుర్థి రోజున ఏ విధంగా పూజిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి? దీని గురించి వివరించండి. ఈ మధ్యకాలంలో కూడా చాలామందికి కూడా వాళ్ళు అనుకున్నటువంటి పనులు ఆగిపోవటం, ఏదైనా పని కొంత దూరం వెళ్ళేసి మధ్యలో కూడా ఆగిపోవటం, ప్రారంభిద్దామంటే కూడా అనేక విఘ్నాలు రావటం, ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకేమో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతుంటారు. ఇక వ్యాపారం చేసే వాళ్ళు నష్టాలు కూడా వస్తుంటాయి. ఇటువంటి దుష్పరిణామాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి ఈ యొక్క శ్రీ విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన కూడా చేయాలి. విఘ్నేశ్వరుని ఆరాధన కూడా చేస్తే తప్పనిసరిగా కూడా వాళ్ళ కష్టములన్నింటినీ కూడా స్వామివారు కూడా తొలగిస్తారు. విఘ్నేశ్వరుని కటాక్షం కూడా ఉంటే ఎటువంటి అడ్డంకులు కూడా లేకుండా అన్నీ తొలగిపోయి వాళ్ళు అన్ని రంగంలో కూడా విజయం సాధించేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఇప్పుడు ఇది శ్రావణ మాసం అత్యంత ఈ యొక్క పుణ్యకాలం, శుభకాలం. ఇది సాధారణంగా ఈ యొక్క సంకష్ట చతుర్దశి అనేటువంటిది ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత కృష్ణపక్షంలో 4వ రోజు కూడా వస్తుంది. ఇది 4వ రోజు వస్తుంది. ఇది ఈ యొక్క సంకట చతుర్దశి రోజున ఈ యొక్క ఎవరైతే తమ కోరికలు కోరాలి, జీవితంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి, ఇక తీవ్రమైన బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే కూడా ఉదయంనే కూడా నిద్రలేచి చక్కగా కూడా తలస్నానం కూడా చేసుకొని ఈ యొక్క స్వామివారి యొక్క గురించి కూడా సంకల్పం చేసుకోవాలి. నేను ఇవాళ సంకట చతుర్దశి రోజున స్వామివారికి కూడా పూజ చేసుకుంటున్నానని సంకల్పం చేసుకొని ఆ రోజు కూడా ఉపవాసం ఉండాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, అంటే మామూలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు, చంద్రుడు వచ్చేంత వరకు, వచ్చిన తర్వాత చంద్రుడు యొక్క దర్శనం కూడా చేసుకొని ఉపవాస దీక్ష విరమించాలి. ఈ యొక్క ఉపవాసం అనేది కూడా తప్పనిసరిగా కూడా చేయాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చేసేటువంటి ఈ యొక్క ఉపవాస దీక్ష వల్ల స్వామివారి కటాక్షం కూడా కలుగుతుంది. విఘ్నేశ్వరుడు కూడా కరుణిస్తారు. లేదు కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు పాలు వంటి ద్రవ పదార్థాలు, పండ్లు వంటివి కొన్ని కూడా స్వీకరించవచ్చు. ఏదేమైనా నిష్టగా ఈ యొక్క వ్రతం చేస్తే స్వామివారికి అనుగ్రహం కూడా తప్పనిసరిగా కూడా కలుగుతుంది. భక్తి శ్రద్ధలు అనేటువంటివి కూడా చాలా ముఖ్యమైనటువంటివి. మనం ఎంత భక్తితో చేస్తే భగవంతుడు మన ఆ విధంగా కూడా అనుగ్రహిస్తారు అనే విషయం కూడా భక్తులు గమనించాలి. ఈ విధంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఉపవాసం ఉండి తర్వాత కూడా చంద్ర యొక్క దర్శనం కూడా చేసుకొని నమస్కరించుకొని విఘ్నేశ్వరుని యొక్క పూజ కూడా చేయాలి. చేసి ఆ యొక్క ప్రసాదం పెట్టి ఆ యొక్క ప్రసాదం కూడా స్వీకరించాలి. ఈ విధంగా కూడా చేసినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం కూడా వెంటనే కూడా కలుగుతుంది. క్రమక్రమంగా కూడా ఈ యొక్క కష్టాలు ఎదుర్కొనేటువంటి భక్తుల యొక్క కష్టాలన్నింటినీ కూడా స్వామివారు తొలగిస్తారు. ఈ యొక్క కష్టాలు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. వారి జీవితంలో కూడా ఒక చక్కగా కూడా వారి కార్యక్రమాలు కూడా సాఫీగా జరిగిపోయేటువంటి ఒక పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఈ నెల 12వ తారీఖు అనుకుంటాను, 12వ తారీఖు వచ్చింది. ఒకసారి గమనించండి. ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నారో, అంటే ప్రత్యేకమైన పూజలు ఏమన్నా చేయించుకోవచ్చా? విఘ్నేశ్వరుడికి పూజ చేయించాలండి. తప్పనిసరిగా దేవాలయ దర్శనంకి వెళ్ళండి, విఘ్నేశ్వరుడికి పూజ చేయించుకోండి. ఆ యొక్క స్వామివారికి అభిషేకము, పంచామృతములతో ఉండేటువంటి అభిషేకం కూడా చేయించండి. తర్వాత చక్కగా కూడా ఈ యొక్క స్వామివారికి దర్శనం చేసుకొని ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు కూడా నైవేద్యం పెట్టాలి. ఈ యొక్క ఉండ్రాళ్ళు, మోదకం అనేటువంటి కొన్ని పదార్థాలు స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటివి. ఇక ఉండ్రాళ్ళ నైవేద్యం కూడా స్వామివారికి నైవేద్యం పెడితే స్వామివారి యొక్క కటాక్షం కూడా మనకి భక్తులకు కూడా కలుగుతుంది. ఆ రోజు కూడా అతను మితభాషిగా కూడా ఉంటూ చక్కగా కూడా రోజంతా కూడా వీలైనంత వరకు స్వామివారి యొక్క జపం చేసుకుంటూ ఉండాలి. స్వామివారినే మనసులో స్మరించుకుంటూ ఈ యొక్క సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వాళ్ళ వృత్తుల్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలా అనేక మంది అనేక రకాల వృత్తిలో ఉంటారు. కాబట్టి మీరు ఉదయమే తలస్నానం కూడా చేసేసి స్వామివారి కూడా సంకల్పం చేసుకొని ఉపవాస దీక్షను ప్రారంభించండి. ఆ రోజు ఏంటంటే వీలైనంత వరకు అందరితో కూడా తక్కువగా కూడా మాట్లాడుతూ స్వామివారికి జపం చేసుకుంటూ ఉండాలి. స్వామివారి దర్శనం చేసుకొని మీరు
ఈ యొక్క మీ పనులలో కూడా ఉండొచ్చు. కాకపోతే ఉపవాసం అనేది ఉండాలి. ఉమ్. ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం తిరిగి మీ యొక్క ప్రదేశంకి ఇంటికి కూడా వెళ్ళిపోయి ఆ సమయంలో ఈ యొక్క చంద్రుడి దర్శనం కూడా చేసుకుని స్వామివారికి పూజ చేసుకోవాలి. చేసుకుని తప్పనిసరిగా కూడా నైవేద్యం పెట్టి స్వామివారి ప్రసాదం కూడా స్వీకరించాలి. ఈ విధంగా చేయటం వల్ల ఫలితం మీకు వెంటనే కనబడుతుంది. ఈ యొక్క విఘ్నేశ్వరుని శక్తి మీరు ప్రత్యక్షంగా ఈ యొక్క మీకు ప్రకటితమవుతుంది. ఉమ్. ఈ ప్రసాదం స్వీకరించి స్వామివారి కోరుకున్నటువంటి కోరికలు మీకు వచ్చేటువంటి ఇబ్బందులు అనేటువంటివి కూడా తొలగిపోయినాయి. అనేక మంది మిత్రులకు కూడా ఈ యొక్క సంకష్ట చతుర్దశి రోజున స్వామివారికి పూజ చేయటం వల్ల చాలామందికి కూడా వాళ్ళ యొక్క అవిఘ్నాలు ఏదైతే ఉన్నాయో, అడ్డంకులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి వారి యొక్క కోరికలు తీరినటువంటి వాళ్ళు కూడా అనేక మంది కూడా ఉన్నారు. సో ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, కష్టంలో ఉన్నారో, విఘ్నేశ్వరుడు ఆరాధిస్తున్నారో తప్పనిసరిగా కూడా ఈ యొక్క సంకష్ట చతుర్దశి రోజున ఇది ఒక దీక్షలాగా కూడా చేసి భక్తి శ్రద్ధలతో చేయాలి, దీక్షతో కూడా చేయాలి. ఉమ్. చేసినట్లయితే స్వామివారి యొక్క కటాక్షము మీ మీద కలిగి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ కోరికలు కూడా తీరుతాయి. మీరు అనుకున్నటువంటి రంగంలో కూడా విజయం సాధించడానికి 100% కూడా జరుగుతుంది. ధన్యవాదాలు. నమస్కారం.